ఏమో సార్ మన ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చినా ఏ పేపర్లో వచ్చింది సార్? నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినా ఏం పేపర్లో వచ్చింది? ఇది మా గవర్నమెంట్ కదా అంటున్నాడు సార్. పార్టీగా సస్పెండ్ చేసినంత మాత్రాన నేను కాంగ్రెస్ కాకపోతున్నా. పేపర్ స్టేట్మెంట్ వచ్చిందంట. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రాహుల్ గారిని అడగడానికి పోతాను. ఇగో ఇదే మ్యాటర్, ఇగో ఇదా ఇదే లేదు ఇది లేదు, ఇదే మేము తీసుకుపోయి అక్కడ నిలబడి పట్టించేసి వద్దామని మాట. మీకు ఎక్కడ శాంతి భద్రత వికృతం కలిపితే అదే ఏమవుతుంది? అదే శాంతి భద్రత మేము వికృతం కల్పిస్తాం. ప్రభుత్వం మేము కొట్టాడి దివారాత్రి కొట్టాడి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ ఈయనే వరంగా డిక్లరేషన్ ఇచ్చారు. దాని మీద ఇంకా కాలేదు 100 రోజులైనా అది ఇద్దామని చెప్పి పోతుంది. ఇంత దూరం మీద గమ్మత్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నవోదయ అంటే అంటే అట్లా ఇప్పుడు మా నాయన కూడా ఇవ్వలేదు. అట్లా ఏం లేదు, మాకు చాలా హై రెస్పెక్ట్. అవును, ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడు వచ్చినావు? బాధేందంటే నా ఇంట్లో నన్ను నేను తెచ్చిన మర్యాదలు ఏం లేదు సార్. అట్లేం లేదు, మేము అట్లేమట్లేము. కానీ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము డ్యూటీ పర్ఫార్మ్ చేయడానికి వచ్చినాం తప్ప ఇంకేం లేదు సార్. కాదు కాదు అసలు అన్న అట్లా కాదు, అది కాదు వాళ్ళు వస్తుంది. కానీ మన ప్రభుత్వం బాధ ఏందనంటే అమ్మ ఇంట్లో కూడా మనం అరేంజ్ చేపిస్తానంటే కాంగ్రెస్ అధికారంలో రాజశేఖర రెడ్డితో ఫోటో ఉంటుంది. రాజశేఖర్ ఉంటుంది, రాహుల్ గాంధీకి పని చేసిన ఉంటుంది. ప్రయాణం చేసిన మధ్యలో మీ ఎస్పీ అయినా వాళ్ళతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఏం డబ్బా నేను ఆ తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి మనం ఇంకా శత్రువులు లెక్కన చూస్తారో ఏందో మరి. అన్ని పార్టీల ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చుట్లా మనల్ని ఇబ్బంది పెడుతుండ్రో ఏందో. అది కూడా అడుగుతా, क्या राहुल गांधी साहब आप हमारे इतने मेहनत करे, मेहनत करने के बाद हमारे कांग्रेस वाले हमारे कार्यकर्ता जेल में रखा रहे అప్పుడే రౌడీ షీట్ ఎక్కిందా అయిపోతుంది. ఫోటో పోలీసు రౌడీ షీట్ పెట్టింది కాదా? ఎందుకు ఇదే కదా ఫోటోగా అక్కడైతే పలక పెట్టి ఫోటో తీసిన ఆఫీస్ నాది ఇట్లా 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 ఇట్లా. బయటికా? బయటికి పోనీకి వీలే లేదు. మీరు బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ 5 ఏళ్ళు కూడా మనం లోపల ఉండాల్సిందే. ఈ 5 ఏళ్ళు కూడా మన పని లోపట్నే. ఇక ఇందనే పంపారు సస్పెన్షన్ ఆర్డర్స్. ఏడు అడుగుతారో అని ఏం అడగద్దు అన్నాడు. ఏం అడగద్దు, ఏది చేసినా కానీ ఏది చేసినా కానీ మూసుకొని కూర్చోవాలి. చిన్నారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు కాపాడాలంటే ఇదన్నట్టు. కార్యకర్తలు రెప్ప తగినకుండా కాపాడాలంటే ఇదన్నట్టు. ఏం అడగదు, మేమేం అడగద్దు, ఏం మాట్లాడద్దు. వాగ్దానాలు చేసి మీరే అవి ఏమైందా? నవీన్ మిత్తల్ గారిని అట్నే పెట్టుకుంటాడు దొంగను, సందీప్ కుమార్ సుందర్ గారిని అట్నే పెట్టుకుంటాడు, రామకృష్ణరావుని అట్నే పెట్టుకుంటాడు, విద్యాసాగర్ రెడ్డి గారిని అట్నే పెట్టుకుంటాడు. 4 లక్షల సిమ్లు కొన్నాను. అది పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని అరెస్ట్ చేయరు. 4 లక్షల సిమ్లు కొన్నాను విద్యాసాగర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు. వాడిని కాపాడుకున్న చంద్రశేఖర్ రెడ్డిని మీరు యాక్షన్ తీసుకోరు. కానీ ఈ ప్రభుత్వాన్ని కష్టపడ్డ వాళ్ళము దివారాత్రి కష్టపడ్డ వాళ్ళము మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు.
హౌస్ అరెస్ట్. కానీ చేసుకోండి, ఏమున్నది, దొర రాజ్యం. ఇక ఆ దొర కంటే ఈ దొర ఇక పెద్ద దొర అయిపోయింది. ఆ దొర కంటే ఈ దొర ఇంకా పెద్ద దొర. కారణంగా రీజన్ లేకుండా సస్పెండ్ చేశారు. రీజనే లేదు. ఎందుకు సస్పెండ్ చేసినా ఇవాళ దాకా అడగలే అన్న బరాబర్. రీజనే చెప్పలే. లంచాలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళు ఇవాళ నాయకులై